మీకు తెలుసా ఇండియాస్ టాప్ 10% రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో ఉండాలంటే మీరు నెలకు ఎంత సంపాదించాలో? ఎంత కావాలి? కేవలం 25,000 మాత్రమే. ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. డేటా ఫ్రమ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్, వీటన్నింటి నుంచి కలెక్ట్ చేసిన డేటా ప్రకారం టాప్ 5 లో ఉండాలంటే నెలకు 50,000 నుంచి 75,000, టాప్ 3 లో ఉండాలంటే నెలకు 80,000 నుంచి ₹1,00,000 అండ్ టాప్ 1 లో ఉండాలంటే నెలకు 3,30,000 నుంచి 3,75,000. సో మీరు టాప్ 10 లో ఉన్నారా, 3 లో ఉన్నారా, 1 లో ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలుసా ఇండియాస్ టాప్ 10% రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో ఉండాలంటే మీరు నెలకు ఎంత సంపాదించాలో? ఎంత కావాలి? కేవలం 25,000 మాత్రమే. ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. డేటా ఫ్రమ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్, వీటన్నింటి నుంచి కలెక్ట్ చేసిన డేటా ప్రకారం టాప్ 5 లో ఉండాలంటే నెలకు 50,000 నుంచి 75,000, టాప్ 3 లో ఉండాలంటే నెలకు 80,000 నుంచి ₹1,00,000 అండ్ టాప్ 1 లో ఉండాలంటే నెలకు 3,30,000 నుంచి 3,75,000. సో మీరు టాప్ 10 లో ఉన్నారా, 3 లో ఉన్నారా, 1 లో ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలుసా ఇండియాస్ టాప్ 10% రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో ఉండాలంటే మీరు నెలకు ఎంత సంపాదించాలో? ఎంత కావాలి? కేవలం 25,000 మాత్రమే. ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. డేటా ఫ్రమ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్, వీటన్నింటి నుంచి కలెక్ట్ చేసిన డేటా ప్రకారం టాప్ 5 లో ఉండాలంటే నెలకు 50,000 నుంచి 75,000, టాప్ 3 లో ఉండాలంటే నెలకు 80,000 నుంచి ₹1,00,000 అండ్ టాప్ 1 లో ఉండాలంటే నెలకు 3,30,000 నుంచి 3,75,000. సో మీరు టాప్ 10 లో ఉన్నారా, 3 లో ఉన్నారా, 1 లో ఉన్నారా? కామెంట్ చేసి చెప్పండి.